కార్తీక ఏకాదశి విశిష్టత. ప్రతి నెలలో 2 ఏకాదశులు వస్తాయి. ప్రతి ఏకాదశి గొప్ప విశిష్టతను, మహత్యాన్ని కలిగి ఉంటుంది. కానీ ఈ కార్తీక మాసంలో పౌర్ణమి ముందు వచ్చే ఏకాదశికి మహా విశిష్టత ఉంది. ఆషాఢ మాసంలో వచ్చే ఏకాదశి తొలి ఏకాదశి. ఆ రోజున విష్ణు భగవానులు వారు యోగ నిద్రలోకి వెళ్ళిపోతారు. తరువాత కార్తీక మాస శుద్ధ ఏకాదశి రోజున యోగ నిద్ర నుండి మేల్కొంటారు. ఈ ఏకాదశిని ఉత్థాన ఏకాదశి లేదా ప్రబోధిన్యై ఏకాదశి అని కూడా అంటారు. పుణ్యమాసముగా చెప్పబడినటువంటి కార్తీక మాసంలో వచ్చే ఏకాదశిని పుణ్య ఏకాదశి అని కూడా అంటారు. ఏకాదశి రోజు పాటించాల్సిన నియమం ఉపవాసం. ఈ నియమాన్ని పాటించడానికి ముందు రోజు నుండే అనగా దశమి రోజు నుండే సమాయత్తం అవ్వాలి. కాబట్టి దశమి రోజు రాత్రి సమయంలోనే అల్పాహారం మాత్రమే తీసుకోవాలి, లేదా పండ్లు పాలు తీసుకోవచ్చు. నేల మీదనే పడుకోవాలి. మాంసాహారం తీసుకోకూడదు. బ్రహ్మచర్య వ్రతాన్ని పాటించాలి. ఏకాదశి రోజున బ్రహ్మముహూర్త కాలంలోనే నిద్రలేచి ఏకాదశి వ్రత విధి విధానాలను పాటించాలి. పుణ్యాన్ని సంపాదించుకునేటటువంటి మాసం కార్తీక మాసం. జన్మ జన్మల నుండి వస్తున్న పాపకర్మలను కూడా తొలగించుకునే మాసం కార్తీక మాసం. శివకేశవులు ఇద్దరూ ఒకటే అని తెలియజెప్పే మాసం కార్తీక మాసం. ఈ మాసంలో శివలింగ దానము, సాలగ్రామ దానము, దీపదానము ఎన్నో శుభ ఫలితాలను కలిగిస్తుంది. ఈరోజు శివాలయానికి, విష్ణువు ఆలయానికి వెళ్ళి దీపారాధన చేయాలి. శివాలయంలో మారేడు దళముల హారము, విష్ణువు ఆలయంలో తులసిమాలను సమర్పించాలి. రాత్రంతా జాగరణ చేసేవాళ్ళు శివనామస్మరణను, విష్ణునామస్మరణను చేస్తే దీర్ఘాయుష్షు, అష్టైశ్వర్యాలు కలుగుతాయని కార్తీక పురాణం తెలియజేస్తుంది. తరువాత ద్వాదశి రోజు ఉదయాన దేవాలయంలో దీపారాధన చేసిన తర్వాత ఎవరికైనా ఒక 5 మందికి శక్తి మేర అన్నదానము చేసి తరువాత తాము ఆహారం తీసుకోనవలెను. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. సర్వే జనా సుఖినో భవంతు.